ఎక్కు బావా. నేనేం తనకి హెల్ప్ చేయలేదా అపర్ణ? తనే ఆ జ్యూస్ వద్దు ఇంకో జ్యూస్ కావాలి అని చెప్పింది. నీ ప్లాన్ తెలియక అది అడిగిన జ్యూస్ ఇచ్చేశాను. ఏమైనా ఎందు అసాధ్యురాలమ్మా. అర్జున్తో నువ్వెళ్లాలనుకున్న కేరళకి తాను వెళ్లాలనుకుంది, వెళుతుంది. నేను ఆయన కేరళ వెళ్తున్నట్టు మీకెవరు చెప్పారు? అదే అపర్ణ, రాజమండ్రి వెళ్దామనుకున్నారు కదా. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకమ్మా? ఇవ్వండి అత్తయ్యా. ఏంటత్తయ్యా? ఏమంటుంది అపర్ణ? అపర్ణనే మాట్లాడుతున్నా. అర్జున్తో వెళ్లాలని డిసైడ్ అయిపోయావా? అందుకే కదా బయలుదేరాం. ఆల్రెడీ ఆన్ ద వే. హ్యాపీ జర్నీ. కాకపోతే చిన్న డౌట్ ఉంది. ఏంటి డౌటు? నువ్వు అర్జున్తో వెళ్ళిపోతే మీ అమ్మకి కంపెనీ ఎవరిస్తారు? ఒంటరిగా ఉండటం మా అమ్మకి అలవాటే. ఒంటరిగా ఉందని నాలాంటిది వెళ్ళి కత్తితో పొడిచి చంపేస్తే? గ్యాస్ లీక్ చేసి మంటల్లో కాల్చేస్తే? పీడ విరగడవుతుందని ఇసుక లారీ కింద తోసేస్తే? రైలు పట్టాల మీద అడ్డంగా పడుకోబెట్టేస్తే? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,